అందరికీ నమస్కారం. ఆమ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కి మ్యాచ్ అవేర్నెస్ లేదు. మ్యాచ్ అవేర్నెస్ తో ఆడాలి. ఫ్లాట్ ట్రాక్స్ కి అలవాటు పడ్డారు. వద్దయ్యా, ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు మాక్ పర్సన్. పేరు కూడా తీయదు ఇంకా. అంటే నాకు విహారీ అన్నని ట్రోల్ చేద్దాం అరే, ఈ మనోడే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. నేను ట్రోల్ చేసినా కూడా ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ స్టేట్మెంట్ కానీ ఐ డు నాట్ వాంట్ ట్రోల్ అంతే అంతే. ఎగ్జాక్ట్లీ అదే. ఆ, అంటే ది ఎండ్ ఆఫ్ ద డే మనోడు, ఉమ్, హీ బిలాంగ్స్ టు హిస్ వన్ ఆఫ్ అస్. ఉమ్. అదనమాట. సో ఎస్, ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్. ఒక గొయ్యి మనం దవ్వినాము, ఆ గొయ్యిలో మనమే పడ్డాము. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. 10 ఓవర్స్ తర్వాత బాల్ కొంచెం మంచి గ్రిప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ లైక్ స్కిడీ అవుతుంది అండ్ ఆల్. షార్ట్ సెలెక్షన్ కానీ ఇట్ వాస్ లైక్ నథింగ్. అండ్ ఫస్ట్ నుండి క్రోనలాజికల్ గా వస్తే టాస్. మన సార్ ఏమంటాడు, నాకు పిచ్చెస్ చదవడం రాదు అది ఇది అని అంటాడు, బ్యాటింగ్ తీసుకుంటాడు. అంటే కావాలని బ్లఫ్ చేయడం చెప్తాడా లేదా మేబీ రియల్లీ డోంట్ నో, అది అర్థం కాదు. అదొకటి. వి కూడా చోస్ టు బాల్ ఫస్ట్. ఎందుకంటే ఎల్ఎస్జి మ్యాచ్ తో కూడా ఇదే బొక్క పడ్డది మనకి. వి కూడా చోస్ టు బాల్ ఫస్ట్ చేసి ఉండాల్సింది, అదొకటి. అండ్ సెకండ్ థింగ్, ఓపెనర్స్ బాగా ఆడారు, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ థర్డ్ ఇస్ ఇషాన్ కిషన్. Like, bro, you come at fourth over and you stay till 16th over and you just play 29 balls. తప్పు. I mean, in the middle overs, నువ్వు ఎక్కువ స్ట్రైక్ తీసుకోవాలి. యు ఆర్ ద స్టార్ స్ట్రైకర్. ఒక ఇండియన్ సూపర్ స్టార్ ఉన్నాడు మన టీంలో. నువ్వు ఎక్కువ భారం తీసుకోవాలి టీం కి, కానీ యూ షుడోంట్ రొటేట్. అదొకటి. అదొకటి, దట్స్ ద థింగ్. అండ్ బౌలర్స్ మీద ఎక్కువ కంప్లైంట్స్ లేవు, ఎందుకంటే ఈ ఈ జనరేషన్ లో యూ కెన్ అక్సెప్ట్ 156 ఈజ్ వెరీ, లైక్, చేయలేం. See, మనం అనుకుంటుండొచ్చు అప్పట్లో మనం 120 డిఫెండ్ చేసినాం, అది చేసినాం అని. కానీ అప్పుడు మైండ్ సెట్ వేరు, ఇప్పుడు వేరు. 7 years లో చాలా మారింది. అంటే యా, చెప్పు. నేను నా పాయింట్ లో ఏంటి అని అంటే మనము 160 డిఫెండ్ చేద్దాం అనేది యాక్చువల్గా మనకు సర్ప్రైజ్ ఉన్న తర్వాత మనం అక్కడే మ్యాచ్ ఓడిపోయాం. ఐ థింక్ వీ నెవర్ యాంటిసిపేటెడ్ అ స్కోర్ లైక్ దట్. ఇఫ్ యూ కరెక్ట్. యాంటిసిపేటెడ్ యూ వుడ్ హావ్ ప్లాన్ ఫర్ ఇట్. మనోళ్ళు ఏమీ ప్లాన్ చేయలేదు. అట్ దట్ మూమెంట్ ఐ సా కమిన్స్ బీయింగ్ బ్లాంక్, మలింగా వాజ్ బ్లాంక్, శివంగ్ వాజ్ బ్లాంక్, హర్షల్ పటేల్ ఈస్ బ్లాంక్. వై ఈస్ ఈ ప్లేయింగ్ ద మ్యాచ్? అది ఫస్ట్ ప్రాబ్లం అది. అభిషేక్ శర్మ వాజ్ బ్లాంక్. దే వాజ్ నో వన్ బౌలర్ హు వాజ్ లైక్ అరే యాక్చువల్గా బ్లాంక్ కాదు, నాకు ఛాన్స్ ఉంది, నేను ఇలా చేస్తాను, నేను క్యాప్టెన్ తోటి ఇలా మాట్లాడి ఇలా ఫీల్ సెట్ చేసుకుంటాను. ఎవ్రీబడి ఆర్ బ్లాంక్. నా పాయింట్ ఏంటంటే ఆ మూమెంట్ నువ్వు టక్కని బ్లాంక్ అవ్వడం కన్నా వెంటనే రికవర్ అవ్వాలి. ఇట్లాంటి షాకర్ సిచ్యువేషన్స్ గురించి నా ప్రాబ్లం ఏంటి అని అంటే నువ్వు బౌలింగ్ బాగలేదు, బ్యాటింగ్ బాగలేదు కాదు, నీకు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని నుంచి నువ్వు కరెక్ట్గా రికవర్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కరెక్ట్. నుంచి ప్రతి మ్యాచ్ షాకులు ట్విస్టులు షేకులతోటే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ సిచ్యువేషన్స్ లైక్ దిస్, కప్ విల్ బి స్లిప్పింగ్ అవే ఫ్రమ్ యూ. నా క్వశ్చన్ అంత ఇదే. ఏర్ వాజ్ అ సిచ్యువేషన్, యూ హ్యాడ్ అ ప్రాబ్లం, యూ హ్యాడ్ అ సొల్యూషన్, యూ డెంట్ థింక్ అబౌట్ ఇట్. నా సింపుల్ థియరీ అదే. బౌలింగ్ 160 చేజ్ చేయగలుగుతామా, డిఫెండ్ చేయగలుగుతామా, ఎవ్రీథింగ్ ఇస్ సెకండరీ. హ్యావ్ అ ప్లాన్. దట్ ఈస్ వై వీ వన్ 5 matches. దట్ ఈస్ వై వీ లాస్ట్ దిస్ మ్యాచ్. సింపుల్. మేక్ సెన్స్. రిజుల్ ఆర్ రాజేష్, యూ హ్యావ్ ఎనీథింగ్? One thing I noticed is like when in our batting 11, we did not have any other batsman as backup. So we never, even if we had we would have lost a lot of wickets. We had no backup. And given a chance, we should have gone for Harsh Dubey as an. I mean, after losing 6 to 7 wickets and we had 4 good overs, we could have gone for Harsh Dubey. Because we were too stubborn and like we had decided that we would have Saqib Hussain as our impact. And by the time he came for bowling by the 11th over, the match was done. They were in a comfortable position. So there was no scope for impact. Instead, we could have gone for Harsh Dubey. The most of the five impact listed, he was the better batsman. We could have probably some 15 20 runs, which and we could have been had some chance of defending it. ఫేర్. ఫేర్. అది యాక్చువల్లీ కరెక్ట్. అండ్ నేను కూడా అదే అనుకున్నా. ఒక వి కుడ్ హావ్ యూజ్డ్ హిమ్ యాజ్ అ బ్యాటర్.
అండ్ ఇంకోటి నాకేమనిపించిందంటే ఒక్క నితీష్ రెడ్డి వల్ల ఇన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది టీంలో అని అనిపించింది. ఐ ఫెల్ట్ దట్ బికాస్ యు ఆర్ మిస్సింగ్ చేంజెస్ యు ఆర్ మిస్సింగ్ ద యాంకర్ కైండ్ ఆఫ్ బ్యాటర్ ఇయర్. ఎందుకంటే ముంబై చేజ్ లో కూడా క్లాసిన్ అంత కొట్టిండంటే ఎన్కేఆర్ఏ కారణం. స్టాండింగ్ దేర్ ఒక యాంకర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ మిస్ అయిండు అండ్ ఒక సపోర్టివ్ పేసర్ మిస్ అయిండు. దానికి మనం హర్షల్ అండ్ పటేల్ ని తీసుకొని వచ్చినాము, స్మరణ్ ని తీసుకొని వచ్చినాము. ఒక్కడి వల్ల ఇద్దరిని చేంజెస్ చేస్తాం. టూ మెనీ చేంజెస్ ఓన్లీ బికాస్ ఆఫ్ నితీష్ రెడ్డి. నాకు అప్పుడు అర్థమైంది, జస్ట్ రియలైజింగ్ హౌ మచ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ టీమ్. అంటే ఒక్కడి తీయడం వల్ల నువ్వు ఇన్ని ఒక ఏమంటారు ఒక మ్యాట్రిక్స్, ఒక లైన్, ఒక టైం లైనే చేంజ్ అయిపోయింది మొత్తం. అంతే అంతే, ఇట్లా చిన్న షిఫ్ట్ ఇచ్చావు అంతే. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ ఒక ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ యా ఒకే ఒక పాయింట్ గో ఆన్. చెప్తా. అంటే సేమ్ అఖిలేష్ నువ్వు ఏం చెప్పినావు అంటే సేమ్ ఐ వాంట్ టు రిపీట్ ఇట్. లైక్ స్మరణ్ ఈజ్ దే బ్రాడ్ స్మరణ్ బికాస్ ఈజ్ అన్ యాంకర్ ప్లేయర్. అంటే వాడు ఫ్రమ్ ద స్టార్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హిట్ బాల్స్, ఓకేనా? యా అండ్ వీ ఎక్స్పెక్ట్ హిమ్ టు రొటేట్ స్ట్రైక్, బట్ వాట్ హీ డిడ్ ఈస్ కంప్లీట్లీ బ్రెండర్. అండ్ క్లాసన్ వాడు ఒక సెకండ్ మర్చిపోయినాడు వెనకాల నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడనేది, లేడనేది. వాడు వచ్చిన వెంటనే 2 బాల్, నువ్వు ఆల్రెడీ 10 ఓవర్లకి 120 ఉన్నావు, నువ్వు ఇట్స్ అబోవ్ ద రిక్వైర్డ్ రన్ రేట్ అట్ ప్రెసెంట్ రన్ రేట్. సో యూ ఎక్స్పెక్ట్ టు ప్లే లిటిల్ స్లో కదా, అండ్ యూ లాస్ట్ క్విక్ వికెట్స్ దేర్. అండ్ ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ బ్లెండర్, ఐ కెన్ సే దట్. అండ్ జస్ట్ కాంబినేషన్ అంటావా, కాంబినేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది యాక్చువల్లీ ఎందుకు అట్లా అన్ని చేంజెస్ అవసరం? ఆ 2 చేంజెస్ వల్ల మొత్తం ప్లేయింగ్ 11 కాంబినేషన్ మారిపోయింది. We went with bowler short, ఒక బౌలర్ తక్కువ అయినాడు. అండ్ యూ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ సమ్వన్ లైక్ హర్ష్ దుబే వెన్ స్టిల్ యూ హ్యావ్ ఎట్ 4 overs టు ప్లే వేర్ 7 wickets or 8 wickets డౌన్. నువ్వు అక్కడ తెచ్చుకొని ఒక ఎక్స్ట్రా 20-30 runs ఇచ్చింటే, హర్ష్ దుబే ఈజ్ నాట్ ఎ బ్యాడ్ బౌలర్. ఒక పవర్ ప్లే ఓవర్లో ఇచ్చినప్పుడు అభిషేక్ శర్మ కన్నా వాడికే ఎక్కువ ఇచ్చింటే హీ మైట్ హ్యావ్ కంట్రోల్ మచ్ బెటర్ అనేది ఒక థాట్. అండ్ అభిషేక్ That's శర్మ all. బాగా వేసిండు యాక్చువల్లీ, నాట్ గెర్ అండ్ వాడికి ఇంకొక ఓవర్ ఇచ్చినా బాగుండేది. బచ్చు. హీ వాస్ కంట్రోల్. నా పాయింట్ ఏంటంటే నేనేమనుకున్నా అంటే హర్షల్ పటేల్ ని పెట్టడం కన్నా హర్ష్ దుబే ప్లేయింగ్ 11 లో డైరెక్ట్ ఇచ్చేసి అప్పుడు షకీబ్ ని తెచ్చున్నా అయిపోయేది. హర్షల్ పటేల్ ని తీయడము ప్లస్ షకీబ్ హుసేన్ ఇంపాక్ట్ ప్లేయర్, మనకు ఒకటే స్పిన్నర్ తో పోయినాం. అసలు అది ఏమి ప్లేయింగ్ 11 నాకు అర్థం కాలేదు బేసిక్ గా. చూసినప్పుడు అదే అందరు చెప్తున్నా షాక్. కదా, ఒక్కడి వల్ల ఎన్కేఆర్ వల్లనే ఇదంతా చేంజెస్ అసలు. సో ఐ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్. ఇల్నెస్ కదా ఎన్కేఆర్ కి ఏంది? యాక్చువల్లీ ఫీవర్ కైండ్ ఆఫ్. వాడికి మ్యాచ్ ముందు ఉండే 2 days ఉండే కంటిన్యూస్ గా. మ్యాచ్ డే వాస్ ఫిట్, బట్ డ్యూ టు ఇట్స్ ఆఫ్టర్నూన్ గేమ్ వాడు మళ్ళీ ఇల్నెస్ ఫీల్ అవుతాడేమో అని చెప్పి వాడు నాండిలో అంతే. బెటర్. సో హీస్ ప్లేయింగ్ ద నెక్స్ట్ గేమ్ రైట్ అగైన్స్ పంజాబ్. మోస్ట్ ప్రాబబ్లీ విల్ ప్లే. యా, ఎందుకంటే we can't mess up this again. Same, అంటే we need to go back. దీనిలో స్కీమా చెప్తాను భయ్య. బౌలింగ్ విషయంలోకి వచ్చేసరికి మనం 6 bowlers తో ఆడతాం. 6 straight bowlers, అంటే హూ కెన్ బౌల్ యూ ఆల్ 4 overs. ఆ 6 bowlers తోటి ఏంటి అని అంటే మనకి 6 bowlers లో 5 పర్ఫామ్ చేస్తారు. ఒక్కడు ఎప్పుడైనా కూడా అవుట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఈల్ ఐదర్ బి స్మోక్డ్ ఫర్ మోర్ దెన్ 100 or ఈల్ బి స్మోక్డ్ as a whole thing. సో మనకి నిన్న ఏమైందంటే మనకు 4 bowlers ఉన్నారు, 2 పార్ట్ టైమ్ ఇష్ గా పెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే శివం కుమార్ క్లియర్ గా హీ వాజ్ నాట్ గివెన్ ద స్ట్రైట్ ప్యాడల్ ఆఫ్. శివం కుమార్ కి ఏంటంటే బౌలర్ మ్యాచ్అప్స్ కావాలంటే నాట్ విత్ ఆపోజిషన్ టీమ్. తనతో పాటు ఎవరో ఒకరు కాంట్రిబ్యూట్ చేసేవాడు ఉన్నాడంటే శివం కుమార్ కెన్ డూ ఇట్ వెల్. ఆన్ ది అదర్ సైడ్ అభిషేక్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ పీస్. మనం 4 bowlers తో వెళ్ళాం, వూ డిడ్ హ్యావ్ అ క్లారిటీ. ఈ 6 bowlers పాలసీ 5 పర్ఫార్మింగ్ అండ్ 1 అడిషనల్ పాలసీ మనకు వర్కౌట్ అవుద్ది. ఇది నితీష్ పోవడం వల్ల నితీష్ కున్న 3 dimensions ని కవర్ చేయడానికి మనం పోగొట్టుకున్నాం. నౌ వీ అండర్స్టాండ్ ద పాలసీ దట్ నితీష్ ఇస్ ఫిల్లింగ్ 3 slots in 1 position. It's not about the performance. It is about getting 1 extra bowler. వాడిని ఒక్కడిని పెట్టుకోవడం వల్ల ఒక ఎక్స్ట్రా బౌలర్కి వెళ్ళొచ్చు, ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్కి వెళ్ళొచ్చు, లేదా ఒక ఎక్స్ట్రా ఇంకెవరైనా బ్యాట్స్మెన్ బౌలర్ కాంబినేషన్ ఇంకో ఆల్రౌండర్ కూడా వెళ్ళొచ్చు. ఈ కాంబినేషన్ అనేది నితీష్ కుమార్ భర్తీ చేస్తున్నాడు కాబట్టి ఆయన హెల్త్ బాగుండాలి. ఆయన కర్మాన్ ఘాట్కి వెళ్ళాడు మొన్న. సో నేను నిన్ను సజెస్ట్ చేసి మళ్ళీ ఒకసారి పెద్దమూడికి అవన్నీ వెళ్ళికొచ్చావు
దిష్టి తీయించుకోవడం అలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అది ఇంకా మనం రోహిత్ నెక్స్ట్ మ్యాచ్ రోహిత్ కూడా ఏదో ఉండే రోహిత్ సారీ యా అదే స్మరణ్ కి మంచి ఛాన్స్ ఉండే పాపం. ప్రూవ్ చేసుకోవడానికి. హిస్ న్యాచురల్ గేమ్ అంటే రొటేట్ చేసి సేమ్ ఎన్కేఆర్ లాగా టైం తీసుకుని ఆడి, ఈ అగ్రెసివ్ అనే దాంట్లో పడిపోయి ఆ షాట్ కి వెళ్ళడం వై అనిపించింది. ఇషాన్ కూడా 6 కొట్టిండు, ఆ ఒక్క బాల్ ఆపుకుంటే నెక్స్ట్ 4 ఓవర్స్ డెత్ లో మంచిగా కొడుతుండే, వాడు ఉండుంటే ఈజీగా 180 వెళ్తుండే స్కోర్. ఇషాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, క్లాసన్ అనే కాదు కదా, హెడ్ మంచిగా ఆడుతున్నాడు వాడు, అట్లనే అవుట్ అయినాడు. ఇషాన్ తీసుకోవాల్సింది, అంత 6 వికెట్స్ పడిపోయినాక కూడా హీ థ్రోడ్ హిస్ వికెట్. అండ్ వన్ మోర్ థింగ్, నీకు షాకీబ్ కావాలనుకుంటే నువ్వు అని ప్లేయింగ్ లో పెట్టుకోవాలి, నువ్వు వాడిని ఇంపాక్ట్ ముందే పెట్టుకోవాలి వాడిని ప్లేయింగ్ లెవెన్ లో. వాడు ఉండుంటే మనకి హస్టుబే వస్తుండే బ్యాట్స్మెన్ లాగా 4 ఓవర్స్ మనం వీ కాంటెల్ నో, బట్ వాడు ఐ ఉంటే థింక్ ఆడుతుండే. సరే నేను ఒకటి చెప్తా. షాకిబ్ హుస్సేన్ ప్లేయింగ్ లెవెన్ లో ఉండి హర్షల్ ని ఇంపాక్ట్ లిస్ట్ లో పెట్టేది ఉండే, సిచ్యువేషన్ అకార్డింగ్ గా Yes. హర్ష్ డూబేనా లేదా హర్షల. అది ఇప్పుడు టక్ వికెట్స్ పడ్డప్పుడు హర్ష్ డూబే వచ్చేస్తాడు, లేదు ఒక గుడ్ డిఫెండబుల్ 180-185 వస్తే యూ కెన్ బ్రింగ్ ఇన్ హర్షల్ పటేల్. అండ్ షాకిబ్ వాస్ of ప్రూవెన్ course. లాస్ట్ 3 games ఇన్ హైదరాబాద్, అంత కరెక్ట్. మంచిగా అండ్ ఆడిండు. ఎగ్జాక్ట్లీ రోహిత్, ద పాయింట్ యూ మేడ్ ఇస్ 100% కరెక్ట్. నీ షాకిబ్ కావాలన్నప్పుడు మనం పెట్టుకో, ఆల్టర్నేటివ్ అదా ఇంపాక్ట్ అంటే. అక్కడ ఇంకొకటి యా one more. చెప్పండి. One more. Actually, it can be a little harsh. Pat Cummins' usage of bowlers was little low. It's not like it's not up to the mark. అంటే To be బౌలర్స్ honest, తక్కువ ఉన్నాయి కదా షాకిబ్ రాజేష్, బౌలర్స్ తక్కువ ఉన్నాయి కదా Correct. రాజేష్. ఒకే ఒక నిమిషం కంప్లీట్ చేయండి. ఆ, షకీబ్ హుస్సేన్ ఉన్నాడు ఎగ్జాంపుల్, హీ క్యాన్ బౌల్ 140+ అండ్ హీ క్యాన్ బౌల్ స్లోవర్ వన్స్, హీ క్యాన్ బౌల్ కట్టర్స్. నువ్వు వాడిని తెచ్చి ఒక పవర్ ప్లేలో ఒక ఓవర్ ఇస్తావా, లేకపోతే 10 ఓవర్స్ తర్వాత ఇస్తావా? ఆటకి మ్యాచ్ అయిపోయింది అక్కడ 10 ఓవర్స్కి. సెకండ్ పాయింట్, కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇషాన్ మలింగాకి 2 ఓవర్లు ఇచ్చే బదులు ప్యాట్ కమిన్స్ నువ్వే ఏరా ఒక ఓవర్ ఎక్స్ట్రా, ఏం కాదు. ఇషాన్ మలింగా ఇస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ మిడిల్ ఓవర్స్. బాల్ వాడికి ఆఫ్టర్ ఒక 10th ఓవర్ అట్లీస్ట్ 9th ఓవర్ తర్వాత వాడికి ఎక్కువ ఇషాన్ కిషన్ ఇచ్చిందే వాడికి ఆఫ్టర్ 10 ఓవర్స్ తర్వాతే. దట్స్ వై హీ వాజ్ సక్సెస్. నువ్వు అట్లా యూస్ చేసినా ఇట్ వాస్ సమ్వేర్ ఇట్ వాస్ గోయింగ్, అంతే. అది నా మ్యాటర్. అండ్ Maybe one ఇంకోటి because రిజల్ ప్లీజ్. probably they wanted to use their best bowlers up front and get wickets because that was our best chance. We could not, కరెక్ట్. for this particular game, we could not drag the game further down. So we tried to use our best bowlers. చలో ఇంకా మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ మ్యాచ్ లోకి వితౌట్ ఎనీ డిలే. మనం ఎంత గాయపడ్డామో వాళ్ళు కూడా అంతే గాయపడ్డారు. దే విల్ ఆల్సో ట్రై టు కమ్ బ్యాక్ వెరీ హార్డ్. We cannot deny the fact that Punjab is one of the top teams right now. SRH మిర్రర్ టీమ్ అని చెప్పుకోవచ్చు. మిర్రర్ టీమ్, పర్ఫెక్ట్ యాక్చువల్లీ పర్ఫెక్ట్. మిర్రర్ టీమ్ అంటే సేమ్ ఫీచర్స్, ఇంకా ఓపెనర్, అగ్రెసివ్ ఓపెనర్స్, మిడిల్ లో శ్రేయస్ అయ్యర్ లాంటి క్లాస్ ఇన్ కరెక్ట్. నీకు 11కి 11 పర్ఫెక్ట్ మ్యాచెస్ వస్తాయి. బౌలింగ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ సమ్హౌ దే కమ్ ఇన్ రైట్ మూమెంట్. ఇది నడుస్తుంది. ఇట్స్ లైక్ అ ప్రాపర్ మిర్రర్ టీమ్. మనం దాన్ని బీట్ చేయాలంటే ఫ్రమ్ స్టార్టింగ్ అంటే టాస్ నుండి వీ హావ్ టు బి స్పాట్ ఆన్. టాస్ ఓడిపోయినామంటే అది ఇంకా దేవుడి దయ, అది ఇంకా ఏమన్నా రావచ్చు. ఒకవేళ గెలిచామా ఏం చేయాలి, ఏంటి, ఏ పిచ్ యూజ్ చేయబోతున్నాం ఏంటి అనేది ప్రాపర్ గా ఉండాలి. సో ఎస్ గైస్, వాట్ డూ యూ థింక్ విల్ బి ద మేజర్ థ్రెట్ ఫ్రమ్ పంజాబ్? పంజాబ్ తోటి అండ్ ఇప్పుడున్న ఏ మ్యాచ్ తోటి అయినా సరే, ఎనీ టీమ్ దట్ ఇస్ జీటీ, పంజాబ్, సిఎస్కే అండ్ ఆర్సీబీ, మన పవర్ ప్లే వాళ్ళ పవర్ ప్లే, బ్యాటింగ్ పవర్ ప్లే, వాళ్ళ బ్యాటింగ్ పవర్ ప్లే మన బ్యాటింగ్ పవర్ ప్లే ఇస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్. వాళ్ళ బ్యాటింగ్ పవర్ ప్లేలలో ఓపెనర్స్ పిక్ చేసాము అని అంటే వీఆర్ ఇన్ ద గేమ్. మన బ్యాటింగ్ పవర్ ప్లేలో మనం రన్ రేట్ ని మెయింటైన్ చేసుకుంటూ ఓపెనర్స్ ని యూజ్ చేయలేదనుకో వీ హ్యావ్ ద గేమ్. సో ఈ రోజు మన బ్యాటింగ్ పవర్ ప్లే అంటే వాళ్ళ బ్యాటింగ్ పవర్ ప్లేలో మనం వికెట్లు తీయాలి అనేదే సింపుల్ ఆన్సర్. అండ్ ఐ థింక్ యూ క్యాచింగ్ ప్రప్సిమ్రన్ సింగ్ is the most crucial thing, and nobody better than Pat Cummins can get Prabhsimran Singh.
దట్ స్లో అంటే Hmm. ఇద్దరు ఓపెనర్స్ కి ప్యాట్ కమిన్స్ ఇస్ అ ఫ్యాబులస్ ఆప్షన్. నౌ ఇఫ్ యూ వాంట్ ప్యాట్ కమిన్స్ టు పిక్ దెమ్, ఇఫ్ యూ వాంట్ దట్ సర్టన్ అంటే ఆ బౌన్స్ తోటి ఆ ఆక్వర్డ్ గుడ్ లెంత్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ లో వాళ్ళని పిక్ చేయాలి అని అనుకుంటే మాత్రము యూ హ్యావ్ టు గో విత్ ద ప్లాన్ అండ్ యూ షుడ్ ఆస్క్ ఫర్ సంథింగ్ లైక్ అ లిటిల్ గ్రాసీ ట్రాక్. నా ఉద్దేశంలో చిన్న గ్రాసీ ట్రాక్ ఇవ్వడం బెటర్. ఈ ప్లాన్ వేసుకొని ఒక గ్రాసీ ట్రాక్ పెట్టుకున్నావు అని అనుకో, సెకండ్ ఇన్నింగ్స్ ఒకవేళ వీఆర్ బ్యాటింగ్ ఫస్ట్, సెకండ్ ఇన్నింగ్స్ లో వెన్ ద గ్రాస్ ఇస్ కొంచెం మూవింగ్ అవుట్, నీకు వచ్చిన రివర్స్ స్వింగ్ కూడా క్రియేట్ అవుతుంది ఈశాన్ మలింగాకి. ఐ థింక్ ఇట్ విల్ బి అ సార్టెడ్ ప్లాన్ అనేది నా ఉద్దేశం. అండ్ యూ పిక్ 2 wickets ఇన్ ద ఫస్ట్ 4 overs. ఐ థింక్ యూ హ్యావ్ Then it's done. డన్ అని అనను బికాస్ దే హ్యావ్ శ్రేయస్ అయ్యర్ నౌ, కాన్లీ మన Stoinis, స్టాయినిస్ ఉన్నాడు Connolly. అండ్ స్టోయినిస్ ఆడుతున్నాడు. కొనోలీ, వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి. కానీ అట్లీస్ట్ ఏంటంటే నువ్వు రెక్కలు కట్ చేయకపోవచ్చు, వాళ్ళ ఫ్లైట్ అని ఆపావు నువ్వు. యూ హ్యావ్ స్టాప్ ద ఎక్సలరేషన్ దట్ దే విల్ గెట్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ అబౌట్ విన్నింగ్ మూమెంట్స్ అగైన్. ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా ఎస్ఆర్హెచ్ఎస్ మ్యాచ్ ఫ్రమ్ హియర్ ఇస్ అబౌట్ విన్నింగ్ మూమెంట్స్. ఆ పోర్షన్ లో ఆ టైంలో యూ హ్యావ్ టు విన్ దట్ బాల్, యూ హ్యావ్ టు విన్ దట్ ఓవర్. ఆ సెగ్మెంట్స్లలో గెలవాలి నువ్వు మ్యాచ్. సో దీనికి ఏదన్నా సరే ప్లాన్ పెట్టుకొని వెళ్ళాలి. ఐ థింక్ యూ నీడ్, ఇప్పుడు నువ్వు ఎలా అయితే మిర్రర్ టీమ్ అన్నావో, ప్రతి ప్లేయర్కి ఒక మిర్రర్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది అనాలిసిస్. పట్టుకో, ఒక మ్యాచ్అప్ క్రియేట్ చేసుకో, పెట్టుకోవాలని. అండ్ ఐ థింక్ ప్యాట్ కమిన్స్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ద బోత్ ఓపెనర్స్, నా ఫీలింగ్. 100%. I too agree with the same. So I strongly want us to go with that Mumbai match playing 11. Maybe వస్తే శివాంగ్ కుమార్ అండ్ హర్ష్ దుబే స్పిన్ కాంబో ఏమన్నా ఛాన్స్ ఉంటేనే తప్ప డోంట్ మెస్ అప్ టూ మచ్. ఐ మీన్ ఇట్స్ హార్డ్ టు సే బట్ హర్షల్ పటేల్ ఇస్ డన్ అనిపిస్తుంది నాకైతే. అంటే ఇస్ Let నో us accept that నో fact. మోర్ Let's నో మోర్ accept the fact. ఎఫెక్టివ్. Mm. ఒక 3-4 years ప్రైమ్ చూపించిండు. Mm. హీ వాజ్ వెరీ గుడ్ బ్యాక్ దెన్. బట్ అంటే నువ్వు 6 balls వేస్తున్నావు అంటే ఒక 4 balls పేస్ వేసి 2 balls వేరియేషన్ చేస్తే బ్యాట్స్మెన్ కి అర్థం కాదు. నువ్వు 6కి స్లో బాల్స్ వేస్తే బ్యాట్స్మెన్ విల్ ఆల్వేస్ బి రెడీ ఫర్ దట్ స్లోవర్ వన్, రైట్? Mm. మేబీ ఇప్పుడు సాకిబ్ హుసేన్ చాలా మంచి వేరియేషన్ చూపిస్తాడు. సడన్ నోట్ 135 పడుతుంది, నెక్స్ట్ 108 107 పడుతుంది. Mm. సో ఎస్, హర్షల్ పటేల్ కొంచెం హార్ష్ కాలే తీసుకోవాలి. And just in addition, they have a middle order that can play spin well. Stoinis తో end అయ్యి, అయ్యర్ తో మొదలయ్యి, every player in that middle order can play spin well. So if you are picking a spinner well, pick somebody who has a plan against them or a matchup against them. Is it Harsh Dubey or Shivam Kumar? If you are getting in Shivam Kumar, Harsh Dubey is a player who has his own plans. He can think from his mind. Shivam Kumar Do needs a you plan. think I have a say? మీరు నాకు చెప్పండి, అగ్రీ విత్ మీ ఆర్ డిసగ్రీ. I'll say let's play Smaran and drop Aniket. What do you say? Since day one, ఎన్కేఆర్ ఇంకొక స్టెప్ దిగాలి కిందకి. అంటే నా పాయింట్ ఏంటంటే అన్న, ఇట్స్ హై టైం ఫర్ అనికేత్ అన్న. చాలా ఛాన్స్లు ఇచ్చేసినాం, ఇంకా అది రాంగ్ టైంలలో అవుట్ అయ్యి టీం ప్రెషర్ లోకి వెళ్తుంది తప్ప ఏం అవ్వట్లేదు అక్కడ. And స్మరణ్ కో నువ్వు ఛాన్స్ ఒక- ఇచ్చి చూడడం బెటర్. నో లుక్ షాట్స్, గోయింగ్ ఫర్ రెక్లెస్ షాట్స్ అంటే, నువ్వు రెక్లెస్ షాట్ అవుట్ అయినా నేను ఫీల్ అవ్వను. నో లుక్ లో రెక్లెస్ ఆడావు చూడు. ఐ ఎమ్ వెరీ అగేన్స్ట్ యాటిట్యూడ్. దిస్ ఇస్ అ వెరీ ప్యూర్ యాటిట్యూడ్ ఇష్యూ విచ్ ఐ కెనాట్ ఎంకరేజ్. నా మనసు ఒప్పుకోదు. ఇది ప్రఫుల్ ఆ రోజు స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా చిన్న చిలక్ అన్నది, బట్ స్టిల్ ఐ సీ హిమ్ గెటింగ్ హంబుల్ డౌన్ అండ్ ఫైన్. కానీ నువ్వు అవుట్ ఆఫ్ వాట్ కాన్ఫిడెన్స్ నువ్వు ఒక లో లుక్ షాట్కి వెళ్ళావు, అది కూడా కవ్వా ఎక్కి వెళ్ళి నీకు 38 సర్కిల్లో పెట్టాడు. దట్స్ నాట్ అ రైట్ థింగ్. నువ్వు ఆ బాల్ చూస్తున్నా కూడా ఓకే ఐ డన్ సంథింగ్ రాంగ్ అన్నట్టుండే. నువ్వు తలదించుకొని కూడా వెళ్ళావు. యువర్ లైక్ నా కాట ఇంతే అన్నట్టే వెళ్ళావు. ఐ డోంట్ సీ దట్ as గుడ్ సైన్, నాట్ అ గుడ్ థింగ్. So maybe Smaran వస్తే he can act, he can play at number 4, act as a bridge between top order and middle order. మేబీ వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఆడడానికి ఇంకా స్కోప్ పెరిగే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. అంతే. So, రాజేష్ సౌండ్ వినట్లేదు. బట్ ఇట్స్ ఓకే అన్న. ఎన్కేఆర్ at 6 is also fine.
దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. Having అదే వర్కౌట్ మన అవుతుంది. సి గైస్, ఇది ఏంటంటే కంప్లీట్లీ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు 16 ఓవర్స్ దగ్గర నంబర్ 4 వికెట్ ఉంటుంది అనుకో, స్మరణ్ కంటే ముందు ఎన్కేఆర్ ని పంపించేసేయాలి. అంతే. నీకు ఒక 7th 8th ఓవర్లు ఇది అయితే మీ నీడ లైక్ ఒక 5-6 అవర్స్ రొటేట్ చేసుకునే ప్లేయర్ కావాలి. మేబీ అంటే అనికేత్ ఎట్లా అంటే ఐ అగ్రి, అనికేత్ అండ్ సలీల్ అరోరా ఇద్దరు సేమ్ ప్రొఫైల్ బ్యాట్స్మెన్ ఒకే దగ్గర ఉన్నారు అని నా ఫీలింగ్. అవును. ఒకడు See, స్పిన్నర్ బాగా ఆడతాడు, ఒకడు పేస్ బాగా ఆడతాడు, అంతే డిఫరెన్స్. కానీ ఇప్పుడు ఇద్దరు ఏది ఆడతలేరు కదా. అది దానికంటే సలీల్ అరోరా కొంచెం షిట్టింగ్ బాగా చేస్తున్నాడు కాబట్టి అండ్ Maybe. జస్ట్ అనదర్ యాడప్ టు ద మ్యాచ్, వాళ్ళ దగ్గర ఉన్నది ఇద్దరు స్పిన్నర్స్, యుజ్వేంద్ర చాహల్. ఒకవేళ వాళ్ళు తెద్దాం అనుకుంటున్నా కూడా ఐ థింక్ బ్రారా లేకపోతే ఎవరా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ప్రీత్ ఉన్నాడు, బ్రార్. హర్ప్రీత్ బ్రార్. యా, హర్ప్రీత్ బ్రార్. వీళ్ళిద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్. సో వీళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ కి ద బాల్ విల్ కమ్ ఇన్ టు దెమ్. మనకు ఒక స్క్వేర్ బౌండరీ దగ్గరగా ఉన్నా కూడా మనం ఒకవేళ pitch 4 or pitch 5, విచ్ ఇస్ ఆర్ గుడ్ పిక్చర్స్ దట్ వి వన్ అగైన్స్ సిఎస్కే, బ్యాటింగ్ కి ఫ్రెండ్లీగా ఉంది అని అనుకో, స్క్వేర్ బౌండరీ టార్గెట్స్, రివర్స్ స్వీప్స్ ఇవన్నీ కూడా బాగా ఆడొచ్చు. ఇట్ కెన్ బి అ నైస్ ఛాన్స్ ఫర్ అస్ ఆల్సో. సో గోయింగ్ ఫర్ ఆల్ 4 లెఫ్టీస్, నువ్వు ఆ స్పిన్ పోర్షన్ ని కూడా డామినేట్ చేయగలుగుతావేమో. ఇట్ ఈస్ అ నైస్ ఛాన్స్. వీ కెన్, ఇట్స్ అ థాట్ అబౌట్. బట్ అది హర్ప్రీత్ బ్రార్ ని తెస్తారా అనేది డౌట్, బికాస్ దే హావ్ వైశాఖ్ విజయ్ కుమార్. వైశాఖ్ Is విజయ్ bowling కుమార్ well. ఇంపాక్ట్స్ అప్. దే ఆర్ ప్లేయింగ్ విత్ అదే. ఓన్లీ 1 స్పిన్నర్ అండ్ 4 సీమర్స్. ఒకవేళ వాళ్ళు కూడా తెస్తే అని అంటున్నాను నేను, తెస్తున్నారని అనలేదు. వైశాఖ్ గురించి ఐ నో దట్ వైశాఖ్ విల్ బి బ్రాట్ హియర్ బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ అ స్లో స్పిన్ ట్రాక్. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్, ఇక్కడ నుంచి ఏ టీమ్ తోటైనా స్లో ట్రాక్ ఉండకూడదు భయ్యా, ఉంటే ఆర్సీబీతోనే ఉండాలి. వెరీ క్లియర్. ఇది అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ డిఫెన్సివ్ బౌలర్స్ అండ్ వాళ్ళు వచ్చి అటాకింగ్ బౌలర్స్. అది మేజర్ డిఫరెన్స్. అండ్ ఐ థింక్ బౌలింగ్ లో ఎక్కువ బౌలింగ్ మేక్ డిఫరెన్సెస్ రేపు మ్యాచ్ లో. అంటే అది నా మ్యాటర్. బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ మేక్ డిఫరెన్సెస్. నో అంటే నేను మనం మనం గెలిస్తే గెలిచిన bowling మ్యాచెస్ లో కి చెప్తా. మనం గెలిచిన 5 మ్యాచ్ల్లో క్లియర్ గా చెప్తున్నాను, మనం డిఫెన్సివ్ బౌలర్స్ కూడా కాదు, మనం యాక్చువల్గా క్రంచ్ టైంలో వికెట్స్ తీయగలిగిన బౌలర్సే. వీఆర్ నాట్ డిఫెండింగ్ ఆర్ అటాకింగ్, వీఆర్ జస్ట్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బౌలర్స్. మన ఈ ప్లాన్, నువ్వు ఈ ఓవర్లు ఇన్ని రన్స్ లోపల నువ్వు తీయాలి, లేకపోతే నువ్వు ఇక్కడ వికెట్ తీయాలి, ఒక ప్లాన్ బట్టే వెళ్ళాం మనం కావాలనుకుంటే డిఫెండ్ చేసాం, అటాక్ చేసాం. ఐ వుడ్ సే వీఆర్ మోర్ వర్సటైల్. ఈశాన్ మలింగా, షాకిబ్ హుస్సేన్, Agree. ప్రఫుల్ హింగే, Harsh Dubey, everybody are planned bowlers. They will either defend for you or they'll either attack for you. They are ready to go for anything. It's just a plan. Ante. ఎన్కేఆర్ కూడా. Hey, అన్న anyone. హ్యావ్ ఎ పాయింట్ ఆన్ దిస్ బ్యాటింగ్ పీబీకేఎస్. ఇప్పుడు మొన్నటి దాకా పీబీకేఎస్ కి అంత ఫినిషర్స్ లేకుండే, బట్ షెడ్గే వచ్చాడు ఇప్పుడు. లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడిండు. సో అది కూడా ఇంకా బ్యాటింగ్ స్ట్రాంగ్ అయింది ఇప్పుడు పీబీకేఎస్ కి. మంచి ఫినిషర్ కూడా దొరికాడు వాళ్ళకి. అండ్ స్టోయినిస్ కూడా మిడిల్ ఆర్డర్ లో ఇద్దరు డేంజర్. ఎస్ అవును. సో వాళ్ళని కూడా లోవర్ డౌన్ ది ఆర్డర్ తొందరగా వికెట్ తీయడం అనేది కూడా ఇంపార్టెంట్ చాలా. సింపుల్, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అంతే. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మన నెత్తి మీద ఎక్కుచ్చుంటారు. ఈ డిస్కషన్ ఎక్స్టెన్షన్ తోనే మనం ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోదాం. గివ్ మీ 2 bold predictions అండ్ అ ప్లేయర్ యూ విల్ బెట్ ఆన్. ఎవరు స్టార్ట్ చేస్తారు? రోహిత్ చేస్తావా? Pat Cummins will get both the openers in the power play. First ball prediction. Wow. Second ball prediction, Ishan Kishan. Match winning knock, 50 plus 70 around. 100 rupees, Ishan Kishan. Perfect. Vice Anyway. captain, should stand up. I need 1 hour and second hour. Rajesh. Okay. My 100 rupees bet is on Abhishek Sharma. First Okay. prediction, Wow. we are chasing. And second prediction, Pat Cummins taking 3 wicket all. Third hour, RRR, Rijul. So I'm loving the way Abhishek Sharma is showing the maturity while batting. So generally I'm very pensive while watching, but there is some calmness about his batting this time. I am hoping for a century from Abhishek Sharma. That's first ball prediction. NKR with 2 crucial wickets in between middle overs. And my 100 rupees bet on Pat Cummins. Wow. Bachu. ఫస్ట్ బాల్ ప్రొడిక్షన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ అనదర్ 100 runs పార్ట్నర్షిప్.
ఇట్ మైట్ బీన్ పవర్ ప్లేలోనే ఉంటుందని అనుకుంటా ఫస్ట్ ప్రిడిక్షన్. సెకండ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఎన్కేఆర్ బ్యాటింగ్ తోని బౌలింగ్ తోని మంచి సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. 100 రూపీస్ పెట్టి వచ్చేసి క్లాసన్. పర్ఫెక్ట్. అభినవ్. First bold prediction, Pat Cummins will pick Prabhsimran Singh for sure. Second bold prediction, ఒక్క స్టాల్వార్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు, యాంకర్ ఖచ్చితంగా ఉంటాడు. బట్ ప్రతి ఒక్క బౌలర్ విల్ డూ దర్ జాబ్ అండ్ విల్ అట్లీస్ట్ పిక్ 1 or 2 wickets minimum. And It's my a complete combined bowling bowling. complete bowling performance. Youngsters will come Hmm. back and will cut through Punjab. And my 100 rupees bet is on Ishan Malinga. Purple cap this Wow. quarter. Purple cap Mali కొడతాడు. Wow. Wow. I think I'll just add a note about Ishan Malinga. భయ్యా, నువ్వు లాస్ట్ మ్యాచ్ చేసింది నువ్వు గుర్తు పెట్టుకోకు, మేము గుర్తు పెట్టుకోము. నువ్వు 5 మ్యాచ్ల్లో చేసింది మాత్రం మళ్ళీ గుచ్చి గుర్తు చేస్తున్నాను. అది చేస్తే చాలు. Exactly. చలో. నేను ఇస్తా బోల్డ్ ప్రిడిక్షన్ 1. ఇద్దరు పంజాబ్ ఓపెనర్స్ లో ఒకరు చీప్లీ అవుట్ అవుతారు. అంటే టూ మచ్ ప్రెషర్, హై ప్రెషర్ వల్ల ఆర్ సంథింగ్. బోల్డ్ ప్రిడిక్షన్ 2 వచ్చేసి ప్యాట్ కమిన్స్ విల్ గెట్ శ్రేయస్ అయ్యర్. దట్ బౌన్స్ ట్రాప్ అండ్ అది బౌన్స్ ట్రాప్ అండ్ మై అది అండ్ మై 100 రూపీస్ బెట్. ఇంత మనం డిస్కస్ చేస్తున్నాము ఈ మ్యాచ్అప్, ఈ బౌలింగ్, అది ఇది అని, కానీ వాడు ఒక్కడు నిలబడితే ఇవేవి పనికిరావు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి అభిషేక్ శర్మ. నువ్వు డిఫెన్స్ ఆడు, రన్ అ బాల్ ఆడు, కానీ 10 overs వరకు నువ్వు ఉంటే మ్యాచ్ వాళ్ళు వదిలేసుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ ఏందని ప్లాన్ చేసుకోవాలి అంతే. సో యూ డోంట్ నో యువర్ పొటెన్షియల్. లేదు హైప్ ఇస్తున్నా అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ హీ హాస్ లివ్డ్ అప్ టు దట్ హైప్ ఎవ్రీ టైమ్ అండ్ ఐ వాంట్ హిమ్ టు డూ దట్. అండ్ హోప్ఫుల్లీ ఈ మ్యాచ్ లో దట్ మచ్ అవైటెడ్ 500 run మార్క్ తీసుకోవాలి IPL లో. అంటే ఇది నో వన్ టాక్స్ అబౌట్ ఇట్, బట్ ఐ బ్యాడ్లీ వాంట్ హిమ్ టు డూ దట్. నువ్వు ఒక స్టార్ ప్లేయర్, స్టార్ పర్ఫార్మర్ ప్రూవ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు గెట్ 500 run in IPL. I think this 500 will start off with a lot of 500 marks also. ఈ సీజన్ ఖచ్చితంగా Exactly. 500 టచ్ చేస్తాడు. ఈ మ్యాచ్ లో టచ్ చేస్తే బాగుంటుంది. చెయ్యాలి. అది ఇంకా 60 runs ఏమో ఉన్నాయి అంతే. Yeah. సో హోప్ఫుల్లీ See, I really want our players with this next match. They have to get back the purple cap and orange cap here. అది స్ట్రాటజీ అది అగేన్స్ట్ పంజాబ్ ఏం లేదు. సేమ్ జీటీ మ్యాచ్ కాపీ కొట్టండి, కొలాబ్స్ దేర్ టాప్ ఆర్డర్ అండ్ దే విల్ బి ఇన్ ప్రెషర్ అంతే. కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండు వచ్చినాయంటే మ్యాచ్ మందే. హర్షదీప్ సింగ్ టార్గెట్ చేస్తే చాలు, వాడేస్తాడు మనకి రన్స్ ఫ్రీగా. లేదు భయ్యా, నేను ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. హర్షదీప్ ని టార్గెట్ చేస్తే సడన్ గా ఒక దురంధర్ వస్తాడు. జనసేన మారిపోయింది. వీళ్ళిద్దరిని అభిషేక్ శర్మ మేనేజ్ చేస్తాడు, మార్కో యాన్సన్ ని. అండ్ నాకు భయం వేసే చాలే భయ్యా. అండ్ ఇంకోటి మేజర్ థింగ్ చెప్తున్నా, హెడ్ ఫామ్ లోకి రావడం ఇస్ బిగ్ ప్లస్. అండ్ ఫామ్ అంటే ఐ వాజ్ దేర్ ఇన్ ద స్టేడియం కోల్కతా మ్యాచ్ కి, ఆడు కొట్టే షాట్లు ఇట్లా వినిపిస్తుంది. యూ కెన్ హియర్ ద సౌండ్. ఆ సౌండ్ తో చెప్పొచ్చు. ఈవెన్ ద ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిన బాల్ కూడా ఇట్ వాస్ మిడ్లింగ్ నైస్లీ. సో లూజ్ షాట్ కి అవుట్ అయ్యిండు, దట్స్ ఫైన్. కానీ అదొకటి ఐ థింక్ కంటిన్యూస్ ఫోర్స్ కొడతాడు. ఇది లాంగ్ ఆఫ్ వైపు క్యామ్ గ్రీన్ కి ఎగ్జాక్ట్లీ. ఆ సౌండ్ అయితే అసలు బ్యూటిఫుల్ సౌండ్ వచ్చిండే. సో ఐ వాంట్ హిమ్ టు లైక్ గెట్ అస్ టు ఎ ప్లేయర్ అంతే. అందరు ఎవరైనా పర్ఫార్మ్ చేయండి, 2 points ఇస్తారండి అయ్యా, ఇవన్నీ ఎందుకు మనకి. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే 4 matches చాలా స్ట్రిక్ట్ ఉండబోతున్నాయి. ఎక్కడ కూడా లూజ్ గేమ్ ఆడడానికి లేదు. ఖచ్చితంగా వీ హావ్ టు బి టాప్ ఆఫ్ అవర్ గేమ్ అంతే. ఆ 4 కూడా టేబుల్ టాపర్ ఉన్న వాళ్ళతోటే, రేస్ లో ఉన్న వాళ్ళతోటే. 4 ఇంపార్టెంట్. అది చెన్నైతో టేబుల్ టాప్.
Last time when we played Result. Punjab, we made very big mistake. Mhm. We had Harsh Dubey in first over against Priyansh Arya. I hope such kind of mistakes are not done and proper matchup studies are done. He considered Yeah. 24 runs, I think, so, right? First over. Yeah. And also, I am seeing an over from Abhishek Sharma in power play. It's like a filler, which acts like a filler. Even if he gets 10 to 15 runs, that I am okay with it. రియాన్ షార్యా ఉంటే అభిషేక్ నేపీయడం వేస్ట్. శ్రేయస్ అయ్యర్ ఇంకా నువ్వు ప్రప్సిమ్రన్ సింగ్ ఉన్నప్పుడు ఇట్స్ గ్యాంబుల్. ఎందుకంటే ప్రప్సిమ్రన్ సింగ్ కి ఈ ప్రాబ్లం ఉంది, స్టెప్ అవుట్ అయ్యేటప్పుడు మిస్ అవుతాడు బాల్ ని. సో కొంచెం చిన్న టర్న్ తోటి దొరకవచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ హావ్ హర్ష్ దూబే, ఐ వుడ్ నాట్ గివ్ హిమ్ దట్ ఓవర్. ఐ వుడ్ నాట్ గివ్ అభిషేక్ దట్ ఓవర్. ఐ వుడ్ గివ్ హిమ్ యాక్చువల్లీ అంతే. షూర్, ఇట్స్ Fair. గ్యాంబుల్. సో అదే అంటున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమన్నా వేయండి అయ్యా, 2 పాయింట్లు కావాలి మాకు అంతే. ఎగ్జాక్ట్లీ, మ్యాచ్ అయిపోయాక 2 పాయింట్లు కావాలి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ మ్యాచ్ కొడుతున్నాం. నాకు పంజాబ్ ఎంత ఉన్నా నాకు అసలు థ్రెట్ లానే కనిపించదు. లైక్ పంజాబే కదా అని అనిపిస్తుంది. బట్ దిస్ టైం అట్లా లేదు. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ టీమ్, అంతే. అంతే అంతే. అదనమాట. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ కామెంట్, తిట్టండి, పొగడండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ చాలా థ్యాంక్ యూ మంది సో మచ్. ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అఖిలేష్ ని మేము వెంటనే సూపర్ స్టార్ అని అఖిలేష్ ని మేము లెజెండరీ స్టార్ గా చేసేయచ్చు. సో ప్లీజ్ టు వద్దయ్యా. Yes, please, లైక్ కూడా please. కొట్టేసేయండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్స్ కి అరే వ్యూస్ కి చాలా ఈ కమెంట్స్ ముఖ్యం, కమెంట్స్. టిపికల్ యూట్యూబర్ లా చెయ్యకండి ప్లీజ్. చెప్తాను తెలుసుదని. చలో, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ జాయినింగ్. యా, ఈరోజు మళ్ళీ చెప్పు. అభినవ్ ఉన్నాడు, కమెంట్స్ వాసిపోతాయి అన్ని ఇంకా. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. మ్యాచ్ గెలిచాక 2 పాయింట్లు వచ్చాక మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.